సముద్రం మధ్యలో కనుమ. ముందుగా మన తెలుగు సీమెన్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుమ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది నాన్ వెజ్. ముక్కలు లేనిదే ముద్ద దిగదు కనుమ అంటే. చూడండి మా షిప్లో కనుమ ఫుల్ మటన్, చికెన్, పన్నీర్ సూపర్గా రెడీ అవుతున్నాయి అన్నీ. చుట్టూ సముద్రం, పైనేమో ఆకాశం, ఇటువైపు చూస్తే బీబీక్యూ సెటప్. అబ్బాబాబాబా, హ్యాపీ పొంగల్, హ్యాపీ పొంగల్. ఎక్కడెక్కడి నుంచో మేమందరం వచ్చి ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఎంత బాగా కనుమ సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూడండి. మనం కనుమ అంటే ఆ ముందు రోజు నైటే మనకి మూమెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఏమి నాన్ వెజ్ రేపు ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ అయిపోద్ది మనకి. అలానే మా షిప్లో చూడండి ఈ బొగ్గుల మీద కాల్చుకుంటూ మేము కనుమ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దెబ్బకి ఆ చికెన్ స్మెల్, మటన్ స్మెల్ మొత్తం షిప్ అంతా స్ప్రెడ్ అయింది. అబ్బాబ్బాబ్బా, ఏమైనా హ్యాపీనెస్ ఉందా? ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఇలా షిప్ మీద కనుమ సెలబ్రేట్ చేసుకోవడం నా ఫస్ట్ టైం లైఫ్లో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలుసు మీరందరూ ఇంట్లో మంచి హడావిడిగా ఉంటారు. చుట్టాలందరినీ పిలుచుకొని మంచిగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ మా షిప్లో లైట్గా ఎంజాయ్ చేసుకుంటున్నాం మా కనుమ. ఎక్కడో సముద్రం మధ్యలో నేనున్నా. మన కల్చర్, మన ఫుడ్, మన ఫెస్టివల్స్ ఇవన్నీ నాతోనే ఉన్నాయి. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో. ఆ ఫీలే చాలా సూపర్ హై వచ్చింది నాకైతే ఈ కనుమ ఫెస్టివల్. నాకు వావ్. ఇలాంటి రియల్ లైఫ్ షిప్ వీడియోస్ కోసం మన తెలుగు సీమెన్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు మరిన్ని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. అందరూ మంచిగా కనుమ సెలబ్రేట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. సో ఇది మా కనుమ సెలబ్రేషన్స్. ఎక్కడున్నా పండగ మనదే, ఫుడ్ మనదే, ఆ ఫీలు మనదే. థ్యాంక్ యూ సో మచ్.